హలో గాయస్, మనం ఇప్పుడు సబ్డీ గురించి, సింపుల్ బులియన్స్ గురించి చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాం. చాలా వాల్యుబుల్, వర్త్ అవుతుంది. సో ఎక్కువ టైం కూడా తీసుకోను, చాలా ఈజీగా చేసుకుందాం. రొటేట్ అయిపోయింది. షిఫ్ట్ ఏ, మెష్ క్యూబ్లోకి వెళ్ళిపోదాం. క్యూబ్ సైజ్ తగ్గించేసుకుందాం. దీన్ని కొద్దిగా ముందు తీసుకొచ్చేద్దాం. గ్రాప్ చేయండి. ఎక్స్ యాక్సిస్ తగ్గించేయండి. ఓకే, గుడ్, బాగుంది. చూడండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. దీన్ని కొద్దిగా గ్రాప్ చేసుకుందాం. మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఫేస్ సెలెక్ట్ చేసుకొని, ఫేస్ సెలెక్ట్ చేసాము. దీన్ని పట్టుకొని కొద్దిగా గ్రాప్ చేద్దాం. ఎక్కువ కూడా ఏమొద్దు, చాలు, సింపుల్. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి మనం రెండు కలిపి కంట్రోల్ ప్లస్ నంప్యాడ్ ప్లస్ అనమాట, క్లిక్ చేయండి. ఈ రెండు అటాచ్ అయిపోతాయి. సో ఈ యూని తీసుకెళ్ళి మనం మూవ్ చేసుకుందాం. ఈ కటర్ అనేది కటర్స్ అని పెట్టేసుకుని న్యూ కలెక్షన్స్ వెళ్ళిపోయింది. మనకు పంపించేద్దాం. దీన్ని సింపుల్గా అయిపోయింది కదా. మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, అప్లై అయిపోయింది. సింపుల్గా బాగుంది. సో ఇప్పుడు మనం సబ్డీ చేసుకుందాం. దీన్ని సబ్డివిజన్ కంట్రోల్ 1, కీప్యాడ్ 1, జీరోలో అయిపోయిందా. కీప్యాడ్ 1, 2, 3, 4, 5 అనమాట. ఇక్కడ చూసారా, 4, 3, 5 అలా వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేసుకుందామంటే ఎడిట్లోకి వెళ్ళిపోయి కంట్రోల్ ఆర్ కొట్టేసి, దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎడ్జెస్ అనేవి ప్రాపర్గా కూర్చోలేదన్నమాట హ్యాండిల్ దగ్గర. మళ్ళీ చూపిస్తాను. కంట్రోల్ 1 చూడండి, మనకి హ్యామర్ టైప్లో కావాలన్నమాట. మనం పెట్టిన హ్యామర్ టైప్ సింబల్, కానీ ఇక్కడ వెళ్ళలేదే. చిన్నపిల్లలు ఆడుకునే గిలక్క ఎలా ఉంది. సో ఇది చూడండి, ఇదంతా ఎక్స్ట్రాగా వచ్చేసింది, ముందుకు వచ్చేసింది. అంటే అటాచ్మెంట్ అనేది ప్రాపర్గా కూర్చోవాలి. ఇప్పుడు దీన్ని మనం సెట్ చేయబోతున్నాం. ఈ ఎన్గాన్ ఒక సెటప్ అనేది మనం ఇప్పుడు సెట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం. కంట్రోల్ జెడ్, రైట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చిన్న ఒక లూప్ కట్, అది కంట్రోల్ ఆర్, లూప్ కట్ చేసిన తర్వాత అనుకుంటున్నారా, లేదు, మనం ఇక్కడ వర్టిక్స్ అనమాట. కరెక్ట్ జాయింట్ పాయింట్ కోసం వర్టిక్స్. ఈ మ్యాగ్నెట్ ఓకే. ఇప్పుడు కంట్రోల్ ఆర్, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్మెంట్. సో సెట్ అయిపోయింది కదా, కరెక్ట్గా కూర్చుంది కదా. సో దీన్ని ఇలాగే మనం మెష్లోకి వెళ్ళిపోయి సిమిట్రైజ్ అనమాట. సిమిట్రైజ్ కొడితే ఏమవుతుందంటే ఈ -+6 అండి. -6, ఇది -6, ఇది +6 డైరెక్షన్ అనమాట. సో మన ఇక్కడ ఇది -y, ఇది y డైరెక్షన్లో ఉంది. సో ఇది కట్ అయ్యి దొబ్బించుకుంది. ఇదనమాట కూర్చుంది. ఇప్పుడు మనం మెష్లోకి వెళ్ళిపోయి సిమిట్రైజ్ కొట్టేద్దాం. +y -y తీసుకోవాలి. అయితే ఇది +y -y ఉంటుంది. సారీ, నేను సెలెక్ట్ చేసేవాళ్ళు కంట్రోల్ ఆల్ కొట్టేసండి. సారీ, ఏ కొట్టేసండి, ఆల్ సెలెక్ట్ అయిపోతే ఇప్పుడు మనం మెష్లోకి వెళ్ళిపోయి సిమిట్రైజ్ కొడితే వచ్చేయాలి. రాలేదు, మిస్ అయిపోయింది. సో ఏ పెట్టేసండి, సెలెక్ట్ చేశాను. మెష్లోకి వెళ్ళిపోయింది. సిమిట్రైజ్ కొడితే ఇలా రాలేదు. అంటే -y+y చూసారా, సేమ్ సెట్ అయిపోయింది, యాడ్ అయిపోయింది. చూసారా, సేమ్ వచ్చింది, సేమ్ యాడ్. సూపర్ సిమిట్రైజ్ చేసాం, అయిపోయింది, బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి కంట్రోల్ 1 చూసారా, ఈ మధ్యలో సెట్ అయిపోయింది. ఈ ఎడ్జెస్ సెట్ అవ్వలేదు. చూడండి, ఈ మధ్యలో సెట్ అయిపోయింది, ఈ ఎడ్జెస్ సెట్ అవ్వలేదు. ఇది సెట్ అవ్వాలి. దీన్ని కూడా మనం ఇప్పుడు సెట్ చేద్దాం. దీంట్లోకి వెళ్ళిపోదాం ఎడిట్ మోడ్లోకి. సో ఎడిట్ మోడ్, ఎడ్జెస్ సింపుల్గా మనం ఇప్పుడు కంట్రోల్ ఆర్, ఒక 3 తీసుకుందాం. 3 తీసుకుని ఒక కారణం ఉందని మనం ఇక్కడ జాయిన్ చేయబోతున్నాం. సో అందుకని కంట్రోల్ ఆర్, ఒక 3. ఇక్కడ దీన్ని వర్టిసెస్ చేంజ్ చేసి ఇక్కడున్న పాయింట్కి మనం ఇప్పుడు జాయిన్ చేయబోతున్నాం. ఏం లేదు, సింపుల్గా జాయిన్ ఒకేసండి. సారీ, షిఫ్ట్ పట్టుకుంటే ఈ రెండు సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు షిఫ్ట్ రిలీజ్ చేసి కొట్టేసండి, జాయింట్, సేమ్ జాయింట్.
సేమ్ జాయింట్. ఇప్పుడు సేమ్ ఇదే ఏ కొట్టేసేయండి, మెష్ సిమిట్రైజ్ యాస్టిసిటీ కూడా చూసారు కదా. ఇప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ. కంట్రోల్ Z కొట్టేసాను, ఇటువైపు మనం ఆల్రెడీ జాయిన్ చేసాం, ఇటువైపు రావాలి. దీనికి సిమిట్రైజ్ వాడతాం మనం, ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి వెళ్ళడానికి సిమిట్రైజ్. ఇది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డైరెక్షన్ నుంచి ఎటు కాపీ అవ్వాలి, ఏ డైరెక్షన్ నుంచి కాపీ చేయాలి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ లిస్ట్లో. దాన్ని బట్టి మనకి ఇది చేంజ్ అయిపోతుంది. సో అదనమాట. ఇప్పుడు మనం దీన్ని ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి సబ్డీ చేద్దాం. యా కొద్దిగా బెటర్గానే ఉంది. చూసారా ఈ హ్యాండిల్ కొద్దిగా విడ్త్ అనేది పెరిగింది చూసారా, స్క్వేర్ బాక్స్ వల్ల. చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో. సో దీన్ని మనం ఇప్పుడు సెర్చ్ అయిపోతున్నాం, దీన్ని మనం సరి చేస్తున్నాం ఇప్పుడు. అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఎడిట్ మోడ్, ఫేసెస్ సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ కొట్టండి, లాగి పారేయండి. ఎలా ఉంది, మామూలుగా లేదు కదా, సూపర్ ఉంది. అది సేమ్ ఇదే షిఫ్ట్, దట్స్ ఇట్. సేమ్ అలాగే ఇది కూడా అంతే, సేమ్ అలాగే అడ్జస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం కొన్ని తీసేస్తాం అనుకుందామా, తీసేద్దామా, పని చేద్దాం. శుద్ధి టైప్లో వచ్చేసింది, బాగుంది, చూడడానికి నీట్గా ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని కొద్దిగా వెడల్పు చేద్దామా. అందుకని మనం దీన్ని ఏం చేద్దామంటే దీన్ని బెవెల్ కింద సెలెక్ట్ చేసేద్దాం. యా సెలెక్ట్ చేస్తాం చూసారా, డబుల్ క్లిక్ కొట్టేస్తే అయిపోయింది. కంట్రోల్ B, చూసారా చూసారా బాగుంది కదా, చూడడానికి నీట్గా ఉంది. సో కంట్రోల్ B, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. దట్స్ ఇట్, బాగుంది. చుట్టూ చూడడానికి నీట్గాను, చాలా నీట్గా ఉంది. అప్డేట్ మోడ్ 12 2 3 4, దాట్స్ ఇట్. ఎలా ఉంది గైస్ చూడడానికి, ఇది సుత్తిలాగే ఉందా. చూసారా ఎంత నీట్ కర్వ్ వచ్చేసిందో, ఎంత నీట్గా వచ్చేసిందో కర్వ్. చూసారా ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేదు మనకి, చాలా నీట్ కర్వ్ వచ్చేసింది, చాలా అంటే చాలా నీట్గా. ఇంకొంచెం దీన్ని చేంజ్ చేసుకుందాం. కంట్రోల్ R పెట్టేసి దీన్ని ఇప్పుడు మనం ఇటు కానీ, చూసారా అలా చేంజ్ అయిపోతుందో, మనం ఇటు కానీ చూసారా ఇలా ముందుకనేసి ఇలా వచ్చేస్తుంది, ఇలా ముందుకనేసి ఇలా వస్తుంది. సో నేను దీన్ని ఆఫ్ చేసుకుంటాను. సో దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం లాగా ఉంది, అందుకని నేను ఆఫ్ చేశాను. కంట్రోల్ R, చూడండి చూడండి మీకు ఎలా సైజ్ ఎలా డిక్రీజ్ అవుతుంది చూసారా. అది ఇది ఓకేనా, బాగుంది కదా, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది. అంటే ఇంకొంచెం మన బ్యాక్ సైడ్ చూసారు గాయస్, ఇది ఇలా అనమాట. చాలా అంటే చాలా నీట్గా సెట్ అయిపోయింది, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. దీన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇది నార్మల్ వే అనమాట, అందరూ యూజ్ చేసే వేనే. కానీ కొన్ని మనం సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి దీన్ని చూసుకోవచ్చు. దీన్ని కొద్దిగా మనం ఎన్గాన్స్ పెంచుకుందాం, వర్టిసెస్ లాంటివి పెట్టేస్తాను. మీరు ఏదనుకున్నా పర్లేదు, ఎన్గాన్స్ అనుకుంటే బెటర్. ఎన్గాన్స్ అంటే మల్టిపుల్ అనమాట, అన్లిమిటెడ్ అవి, దేనికైనా అనుకోండి. సో దీన్ని మనం రొటేట్ చేసుకుందాం, ఎక్స్ట్రా నెట్టెడ్ కాదు, XXలో షిఫ్ట్ క్యూబ్. యా ఓకే, G క్రాబ్ అదనమాట. సో దీన్ని మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఫేస్ యాడ్ చేసుకొని యా ఓకే అదనమాట. సో ఆబ్జెక్ట్ మోడ్, ఈ ఆబ్జెక్ట్ మోడ్లో వచ్చేసి మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి దీన్ని కొద్దిగా బెవెల్ చేసుకుందాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీకు ఇది కాకపోతే దీన్ని సెలెక్ట్లోకి వెళ్ళిపోయి సెలెక్ట్ షార్ప్ ఎడ్జెస్ అని ఉంటుంది ఇక్కడ, ఇదిగో చూడండి మొత్తం సెలెక్ట్ అయిపోయింది. సో వద్దు, అలా కూడా చేసుకోవచ్చు, బట్ ఏం కాదు. ఎక్కువ ఉంటే మనకు అలా చేసుకొని కొన్ని మనం షిఫ్ట్ పెట్టుకొని అన్హోల్డ్
అన్సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో 4 మనం సెలెక్ట్ చేసి బేవెల్ కొట్టేద్దాం అనమాట. యా ఓకే, బాగుంది, చూడ్డానికి బాగుంది, చాలా బాగుంది. ఎస్ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని కంబైన్ చేద్దాం. సో కమాన్ నంప్యాడ్ ప్లస్, అంతే సేమ్ ప్రాసెస్. మూవ్ టు కలెక్టర్స్ అనమాట. మూవ్ టు కటర్స్. సో ఈ కలెక్షన్లోకి వెళ్ళిపోయింది. నేను మూవ్ మళ్ళీ నేను ఒక ఏదైనా పెట్టుకోవచ్చు, 1 2 3 అని పెట్టేసుకుందాం, ఏముందంట. కానీ వెళ్ళిపోయింది. మన ఇక్కడికి వెళ్ళిపోయి ఈ ఐకాన్ని సెలెక్ట్ చేసిన మొత్తం లిస్ట్ మొత్తం, ఈ కలెక్షన్లో ఉన్న లిస్ట్ మొత్తం మనకి హైడ్ అయిపోతాయి. దీన్ని ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. వర్టిసెస్ సెలెక్ట్ చేస్తున్నాం. ఎందుకు రాలేదు? ఎందుకంటే మోడిఫైర్ మనం అప్లై చేయలేదు. సో మోడిఫైర్లోకి వెళ్ళిపోయి యూనియన్ సెలెక్ట్ చేస్తుంది, అప్లై. ఇప్పుడు ట్యాబ్ కొట్టేసి చూడండి వచ్చేసింది. కొట్టేసాం కదా, ఇదనమాట. సింపుల్, ఇది చాలా సింపుల్ మెథడ్. ఇది చాలా ఈజీగా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మిస్ప్లేస్ అయినాయి చూడండి. దీని తగ్గట్టు దీనికి, దీని తగ్గట్టు దానికి. ఇలా అయితే మనకి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి మనం సబ్డివైడ్ కొడితే చూడండి ఎలా ఉంది. చూడండి ఎలా ఉంటుంది దీని పరిస్థితి. బాలా చూడటానికి అస్సలు బాలా, చాలా వరస్ట్గా ఉంది. సో అందుకని మనం దీన్ని ఇలాగే ఉంచేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇది నా షార్ట్ కట్, మొత్తం సెలెక్ట్ అయిపోతుంది చూడండి, మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇది నా షార్ట్ కట్. మనం కూడా కీస్ చేంజ్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్లో. దీనికి మెష్ మిషన్ 3 అనే దాన్ని వాడతాను అనమాట షార్ట్ కట్కి. ఇది ఒక సాఫ్ట్వేర్. సెలెక్ట్ చేసి వై కొట్టేస్తే వై అనమాట. వై కొట్టేస్తే మనకి ఆఫ్సెట్ కట్ అని వస్తుంది. ఆఫ్సెట్ కట్ చూడండి, ఆఫ్సెట్ కట్ అలా ఉంది. ఆఫ్సెట్ కట్ స్మూత్ అప్లై చేసాం. ఇది ఓకే, స్మూత్ బాగానే ఉంది. రీశాంపిల్ బాగుంది. ఇంకా కొంచెం తగ్గించుకుందామా రీశాంపిల్ ఓకే, కొద్దిగా పెంచుతాం రీశాంపిల్. ఎందుకంటే ఆ అవుట్సెట్స్కి కరెక్ట్గా సూట్ అయ్యి మనం పెట్టగలిగితే సేమ్ సైజు మనకి అసలు ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. యా ఓకే, మనం ఈ విడ్త్ని పెంచుదామా, కొద్దిగా పెంచుకుందాం లైట్గా. చూడండి ఎంత స్మూత్గా, చూడడానికి ఎంత బాగుందో. ఇలా అనమాట. ఇలా పెంచేసుకొని ఈ ఫ్యాక్టరీ కూడా కొద్దిగా తగ్గించుకున్నాం అంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంటే మనం వాడిన ఇక్కడ వీటిలోనే ఈ సైజే ఉన్నాయి కాబట్టి మనకు ఆ సైజే పెట్టేసుకుందాం. సో ఇదనమాట. ఇదే వీడు మనం ఇప్పుడు బెవెల్ చేసేసుకుందాం డైరెక్ట్. యా గుడ్, గుడ్, బాగుంది. ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ మనం చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా సింపుల్గా ఉన్నాయి, ఈజీగా అయిపోయింది చూడండి. చాలా చూడడానికి చాలా బాగుంది. ఈ మిస్ప్లేసెస్ కొద్ది చోట్ల ఇక్కడ మిస్ప్లేస్ అయింది చూడండి. ఇది ఎడ్జెస్ కొన్ని చోట్ల మిస్ప్లేస్ అయింది చూడండి. యా ఇలా మిస్ప్లేస్ అయిపోయింది. సారీ ఇది చూడండి, ఇది ఇలా మిస్ప్లేస్ అయిపోయింది. సో మనం దీనికి ఏం చేయం, ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఈ లేయర్ అయితే ఏదవుతుందో ఈ లేయర్ని మాత్రమే మనం మొత్తం సెలెక్ట్ చేసి వర్టెక్స్ మోడ్లోకి వెళ్ళిపోయి సేమ్ వై కొట్టేసి బులియన్ క్లీనప్ ఉంటుంది. దీన్ని మనం అటు కానీ ఇటు కానీ పెడితే అవి అడ్జస్ట్ అయిపోయి ఎటు కూడా పోతాయి అన్నమాట. అంటే ఏం లేదు, అదే లైన్లో కలిసిపోతాయి. యా బాగుంది. లేదు మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాం. వై కొట్టేసి క్లీనప్. ఇది బాగుంది, చాలా బాగుంది. ఇది క్లీనప్ అనమాట. అంటే ఆ 46 ఎడ్జెస్లో మొత్తం సెలెక్ట్ అయిపోయి నీట్గా ఉందన్నమాట. చూడండి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాం. దీన్ని సబ్ డివైడ్ చేద్దాం. యా అసలు సబ్డీ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్ అయితే సబ్డీ అసలు అవసరం కూడా లేదు. ఇలా వచ్చేసింది కదా, దీన్ని షేడ్ ఆటో స్మూత్ చూడండి మొత్తం క్లీన్గా అయిపోయింది. ఇవి దీనివల్ల ఏంటంటే ఈ వర్టిసెస్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇలా వచ్చింది. సో ఈ వర్టిసెస్ ఇలా ఎక్కువ ఉండడం వల్ల ఇలా వచ్చింది. దీనికి మళ్ళీ ఇంకా రింగ్స్ మనం యాడ్ చేస్తే ఇంకోలా ఉంటుంది అనమాట. సో అందుకని అలా చూపించింది. మనం అప్పుడు దీనికి రింగ్స్ ఒకటి యాడ్ చేసుకొని చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది ఇది. యాక్చువల్లీ ఇది కూడా ఇందాక యాడ్ చేసుకోవాల్సింది, మనదే మిస్టేక్. సో ప్రాబ్లం లేదు. ఈ ఎడ్జ్ వచ్చేసి దీనికి జాయింట్ కొట్టేసాం.
సేమ్ జాయింట్, సేమ్ జాయింట్. ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి ఆల్ టెక్స్ట్ కొట్టేస్తే మన దగ్గర ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ ఇటువైపు జాయింట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఆబ్జెక్ట్ మోడ్లో చూస్తే చూడండి, ఇదిగో చూసారా పోయింది కదా. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అది తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. చూడండి అసలు చూడడానికి క్లియర్గా ఉంది, చాలా నీట్గా ఉంది. సో ఇంతే గాయస్, ఇలానే చేసేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. యా, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.